హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి సరదాగా టెంపుల్స్కి వెళ్దామని చెప్పేసి ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం. ఎక్కడున్నాం అంటే ఇప్పుడు బేగంపేట ఇప్పుడే క్రాస్ అయ్యాం. ఇదిగోండి జాతిరత్నాలు ఫస్ట్ ఎట్టడమే. ఇదిగో న్యూటన్ గడు ఐ థింక్ ఎప్పుడో వీడియోలో చూసే ఉండి ఉంటారు, మ్యారేజ్ వీడియోస్లో. ఐ థింక్ 8 years బ్యాక్. న్యూటన్ నేమ్ అది. ఈ శివగడ్డ తెలుసు కదా, పెళ్ళైన అంకిల్ ఇంక వదిలేండి అండి బీచ్వేడ్ వీడియో అనేసరికి. సరే ఇప్పుడైతే మనం ఎక్కడ కలుసుకోవాలంటే ఇంకో ఫ్రెండ్ వస్తాడు, మనం వెళ్ళి ఉప్పల్లో కలుసుకుందాం. ఓకే, లెట్స్ బిగిన్ ది షో. ఈడు చూడు, అరే మళ్ళీ వెళ్ళి పోలీసుల దగ్గర ఉన్నారా, లావ్ అయిపోయాడా రా. ఈడేంట్రా కుడింపల్లి అయిపోయాడు శివా. ఇటు చూడరా ఆపరా బాబా. అంటే ఫస్ట్ నేను తీసిన ఎందుకు అనుకున్నా, తర్వాత నుంచి కెమెరా నీకు ఇచ్చేస్తారు కదా అంటే ఇప్పుడే చూపించడం అంతే. తర్వాత వీడియోలో కనపడవు కదా. మీరు ఎంతమంది ఉన్నారంటారు పోలీసులు ఇక్కడ? ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవడం. వరంగల్ వెళ్ళామని చెప్పాలండి ఇదే సైలెంట్ గా అన్ని తిరిగేస్తున్నారు. అదే అడిగి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళలేదురా అన్నాడు. అన్ని తిరుగుతున్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు, అది బట్టలు డబ్బులు ఇంకా కూర్చున్నారా అన్నాడు. దగ్గర వస్తే మొన్న వరంగల్ వెళ్ళా అన్నాడు, శ్రీశైలం అన్నాడు, గచ్చిబౌలిలో మొన్న గీమాలకి వెళ్ళామన్నాడు. అన్ని తిరిగి కదా అనుకున్నాను. అన్ని తిరుగుతున్నాడు. కాదు వరంగల్ ఫస్ట్ ఆకలేస్తున్నా భయ్యా, ఇక్కడ తినాలి. ఈ ఫుడ్ రివ్యూవర్స్ ఎవరో ఈ సర్కిల్లో ఇస్తే బాగుండు. అందరూ హైదరాబాద్ లైక్ ఇన్నర్ రింగ్ రోడ్లోనే ఇస్తున్నారు. ఇక్కడ ఎవరైనా ఇస్తే బాగుండు. అంటే లైక్ హైవేస్లో ఏ దాబా బాగుంటుంది ఇలా మనం చెప్దాం. వెళ్ళి తాజా హోటల్ అని ఏదో ఉంటుందంట, కానీ అక్కడ ట్రై చేస్తే మా ఫ్రెండ్ ఏం బాగోదు అంటున్నాడు. ఇంకో ట్రై చేయాలి ఏదో ఒకటి, మంచిగా తినేసి గుడికి వెళ్ళాలి. మరి ఇంకా ఎందుకంటే ఇంక లేట్ అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. ఇప్పుడైతే మనం పల్లెలు కొన్నాం. సౌండ్ మళ్ళీ కాపీరైట్ పడిపోతుంది. దానికి కూడా పడుతుందా సాంగ్ ఎందుకు? మన సాంగ్ మరి ఆడిది యూజ్ చేసుకున్నాం అంటాడు కదా. వాయిస్ ఏంట్రా హీరో ఇప్పుడు అన్ని ఓపెన్ చేసుకుందాం, అలా డైరెక్ట్ ఇచ్చేస్తాను. అన్ని శమగాడిగా ఉంటారు ఎక్కువ. ఎండిపోయినాయి. హైవే మీద ఫ్రెష్ గా దొరికే తిప్పని తొక్కదో తినేసినాను. నీ కోసం రోజులతో ఒకటి వచ్చిందంటరా. హే గాయస్, మనం అయితే హోటల్ వివేరి అని చెప్పేసి వచ్చాం. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. ఇది బాధేంట్రా. టుడే స్పెషల్ మ్యాంగో లస్సీ ఆప్రికాట్ డిజర్ట్ అంట. చూడడానికి ప్రీమియం ఉంది. శివా, ఆఫ్టర్ 1.5 years తర్వాత వెళ్తున్నట్టున్నాం. అప్పుడేదో పెళ్ళికి కలిసి వెళ్ళాం. ఎలా అనిపిస్తుంది? కొంచెం గట్టిగా మాట్లాడరా. నీకు ఎలా అనిపిస్తుంది రా న్యూటన్? నిన్న ఎందుకు కలిసాను రా బాబు అనిపిస్తుంది. తరుణ్ చెప్పు, ఎలా అనిపిస్తుంది? ట్రిప్ ఎలా అనిపిస్తుంది? స్టార్ట్ అయింది. రివర్స్ వచ్చేదని ఇస్తుందంట మా వాడికి. ఇప్పుడేగా స్టార్ట్ అయింది అంట. ఇప్పుడైతే మనం ఏం చేస్తాం, బటర్ నాన్, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ మొగలై బిర్యానీ ఆర్డర్ చేస్తాం. టెంపుల్కి వెళ్ళకుండా ముందు తినేస్తున్నాం అనుకోకుండా తిట్టుకుంటారేమో కామెంట్ సెక్షన్ లో. ఏం చేస్తాం, ఆకలి అయితే వేస్తుంది. ఇదంతా కారణం న్యూటన్ గడు, తరుణ్ గడు, వాళ్ళిద్దరి వల్లే మేము నాన్ వెజ్ తింటున్నాం. అవునవును.
ఇదిగో ఇదిగో 2 తింటాడని 2 ప్లేట్లు పెట్టారు ఇడికి. వివేరా రెస్టారెంట్ అంటే వివేరా కదా, వివేరా రెస్టారెంట్ అంటే ఫేమస్ అంట. ఇక మన న్యూటన్ గార్డెన్ తీసుకొచ్చాడు, చూద్దాం. మనమైతే బటర్ నాన్, కడాయి చికెన్, ఇంకో 5 మినిట్. మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ అలా అయిపోయిందంటే మా బలహీనత అయిపోయింది. ఇప్పుడు ఏం తిన్నాం? మొగలై బిర్యానీ తిన్నాం. టేస్ట్ వచ్చి సూపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నాన్స్ అవన్నీ ఓకే ఓకే కూడా. ఇప్పుడైతే మనం అయితే గుడికి అయితే వెళ్ళిపోదాం. బిర్యానీ బాగుందిరా, ఎలా ఉందిరా? వచ్చిందా? ఎండ ఎరక్కొడేస్తుంది బయట. బాబోయ్ ఎండోయ్, గేరెత్తవరా? మా బ్లాగింగ్ కష్టాలు అలా ఉన్నాయి. గేర్ ఒకడు గోపురం కొనుక్కోరా. ఇది ఆయన చూస్తే నీలానే ఉంటాడు రాడు. ఆడెవడరా బిగ్ బాస్ లో ఉంటాడు కదరా అతను, పల్లవి ప్రశాంత్ కాదురా, ఆడరా ఆడరా డాక్టర్ రాడు గౌతమ్ తరుణగడ్లా ఉంటాడు. నాకు సేమ్ చూడండి, గౌతమ్ గడ్ ఇలానే ఉంటాడు. అశ్వధామ 2.0 అశ్వధామ 2.0. ఏ గాయస్, టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. మనం అయితే ఇక్కడ ఆగాం ఎందుకంటే మావాడు ఒకడు కడుపు గుడగొడలు అంటుంటే అని చెప్పేసి టాబ్లెట్స్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాడు. తీసుకున్నాడు. వేసుకున్న తర్వాత మనం అయితే స్టెప్స్ ఎక్కి అయితే వెళ్ళాలి. స్టెప్స్ ఏమో కారు అయితే కింద పెట్టేయాలని, కారు పైకి వెళ్ళాలంటే ఏదో 500-1000 రూపీస్ అంట. మనకి ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. మేము అయితే ఫస్ట్ టైం మంచి అయితే ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాం. ఇది బాబు ఉన్నాడు కదా, సెకండ్ టైం వస్తున్నాడు. వీడి గైడెన్స్ లోనే ఇప్పుడు వస్తున్నాం. ఏం తేడా అయితే వీడు పని చెప్తాం. అంతా ఓకే, కానీ ఈ వీడియో చూస్తుంటే పక్క తిట్టుకుంటారు మా కోసం. ఏంటంటే నాన్ వెజ్ తినేసి మేము గుడికి అయితే వెళ్తున్నాం. ఏం చేస్తామండి, మా బలహీనత అనుకోకండి. ఇదిగో ఈడు వల్ల అండ్ మా న్యూటన్ గడ్ వల్ల. వాళ్ళే నాన్ వెజ్ అన్నారు. సో చెప్తున్నాడు. మరి అలాంటి ఈడెందుకు తిన్నాడు? పెడితే అవడం తింటాడు. అది మా బలహీనత. సరే, మా బలహీనత అనుకోండి, బలహీనత అనుకోండి. ఇప్పుడైతే మనం అయితే గుడికి అయితే వెళ్దాం. భక్తితో వెళ్ళాలండి, ఏం తినేసి అయ్యాను కాదు, భక్తితో వెళ్ళాలి. నేనైతే ఫుల్ భక్తితో అయితే వెళ్తున్నాను. గుండెల నుండి దేవుడి మీద ప్రేమతో అయితే వెళ్తున్నాం. సరే, అక్కడ కలుసుకుందాం. మంచిగా దర్శనం అవ్వాలి. గాయస్, అంతా ఒకటే కానీ, అంతా ఓకే కానీ కార్ ఎక్కడో పెట్టాం, టెంపుల్ ఎక్కడో ఉంది. ఇప్పుడు ఇదంతా నడిచికెళ్ళాలి. అదే హైలైట్. ఇప్పుడు మా శివగడి బాధ పగొడుకు కూడా రాకూడదు. ఇన్ బిట్వీన్ అంటే ఆటో సర్వీస్ కూడా ఉందంట. భలే ఉంది అసలు. వెళ్ళగా అదేలేండి, లూప్ హోల్స్ యూజ్ చేసుకుంటారంటారు కదా, అదే. మనం అయితే కాళ్ళు బాగానే పని చేస్తున్నాయి కాబట్టి అయితే వచ్చేస్తున్నాం. ఇప్పుడు స్టెప్స్ ఎక్కాలి, అదే హైలైట్. మావాడైతే ఇదిగో బొట్టు అయితే పెట్టించుకుంటున్నాడు. అరే బాగుందిరా శివ. శివ అప్పుడే అయిపోయినట్టుందండి. జస్ట్ ఒక 50 స్టెప్స్ ఎక్కువ ఉంటాం మేము, అంతే. ఇప్పటికి గస వచ్చేస్తుంది బాబు. కోత వస్తుంది బాబోయ్. కోతులు ఉంటాయి తరుణ్ ఇక్కడ ఫుల్ ఉంటాయి. కోతి కదిలింది. ఇప్పుడు ఫోన్ పట్టిపోయింది అంక. ఇప్పుడు ఏదో రిస్క్. నాకు కోత అంటే చాలా భయం. కాలేజ్లో కోత అయితే మనం అయితే ఆఫ్ ఆఫ్ ది స్టెప్స్ అయితే ఎక్కేసాం.
వ్యూ సూపర్ ఉంది అసలు ఇక్కడ నుంచి. ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాం మనం. టెంపుల్ చూసారా ఇట్లేదు, ఇంకా అవుతుంది, గస వచ్చేసింది. మనం అయితే ఇప్పుడైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసింది. టెంపుల్కి అయితే వెళ్తున్నాం, కాంప్లెక్స్ అది. హే గైస్, ఇప్పుడైతే మనం అయితే ఫోన్స్ అయితే సబ్మిట్ చేస్తున్నాం. లోపలికి మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత లోపల విజిట్ ప్లేస్ ఉంటుందంట, జస్ట్ ఫొటోస్ అవి దిగడానికి. మళ్ళీ వచ్చి ఫోన్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఫోన్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. ఇక్కడైతే కౌంటర్ దగ్గర పెట్టేసి దర్శనం చేసేసుకుని తర్వాత అయితే మళ్ళీ తీసుకోవచ్చు. హే గాయస్, దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా వాళ్ళు ఫోటో షూట్స్ అవి అయితే చేస్తున్నారు. ఎండ గట్టిగా ఉంది భయ్య, చాలా ఎక్కువ ఉంది. ఫోటో షూట్స్ అవి చేస్తున్నారు. మనం అయితే ఇక వెనకాల చూస్తారు కదా, ఇదే టెంపుల్. ఇక్కడ జనాలు మొత్తం ఫోటో షూట్స్ చేస్తున్నారు. యాక్చువల్గా మొబైల్ అయితే ఎలా లేదు, కిందకి వెళ్ళి మా ఫ్రెండ్స్ అయితే తీసుకొచ్చారు. కానీ దర్శనం అయితే చాలా బాగా అయింది. నేనైతే ఫుల్ సాటిస్ఫై. లోపలికి వెళ్తే గూస్ బంప్ ఫీలింగ్ అయితే అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత 4 to 5 టెంపుల్ అయితే క్లోజ్. లక్కీగా మాదే లాస్ట్ దర్శనం అయితే అయింది. తర్వాత ఇక్కడ నుండి మేమైతే స్వర్ణగిరి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా అక్కడ కలుసుకున్నాం. మంచి దర్శనం అయితే చాలా బాగా అయింది. గైస్, ఇప్పుడు ఏ స్టెప్స్ అయితే ఎక్కామో ఆ స్టెప్స్ నుంచి అయితే మనం కిందకైతే వస్తున్నాం. అంటే బస్ వే కూడా ఉంది, బస్ అయితే ఫ్రీ, బట్ స్టెప్స్ అయితే ఎక్కైతే వస్తున్నాం. ఎందుకంటే కొంచెం తిన్నది అరుగుతుందని. కుర్రోళ్ళమే కదా, ఉడికి రక్తం కదా, కాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కదా, అందుకే నడిచి అయితే వస్తుంది. వ్యూ అయితే సూపర్ ఉంది అసలు. ఇక్కడ ఇది గోపురం. ఇక్కడ నుంచి అలా కిందకైతే వెళ్ళాలి. మా వాళ్ళు ఇద్దరు అయితే వెళ్ళిపోయారు. నేను మా ఫ్రెండ్ వస్తున్నాం, ఫోటోలు దిగి అవన్నీ దిగి. కానీ నాకు ఫొటోస్ ఎందుకు బాగా రావట్లేదు, ఎందుకు సెట్ అవ్వలేదు అంతే. నేను బాగాలేదో తెలీదు, మా కెమెరా మ్యాన్ బాగాలేదో తెలీదు. కాదులేండి, ఆడు బాగా తీస్తున్నాడు, కానీ మనకి సెట్ అవ్వట్లేదు ఫొటోస్ ఎందుకో. ఇంకా అందుకే మనం డ్రాప్ అయిపోయాం. ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్వర్ణగిరి అయితే వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. చూడాలి వాళ్ళు ఏమంటారో.